ఇంత క్యూట్ గా ఉన్న వెరైటీగా ఉన్న కుంకుమ బండిని మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇది అమ్మాని వాళ్ళ కోడ్ వేసుకుందంట కదా ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్. దీంట్లో సిల్వర్ కలర్ ఆప్షన్ ఉందండి. అసలు బ్రైడల్ కలెక్షన్ కి అయితే బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. 3,500 పెట్టి ఇంత వర్ణాతీతమైన ఫ్యాంట్ కూడా అమ్ముతున్నాడండి. ఓయ్ నాకు ఇక్కడే చూసాగా లోపలే ఉంటుంది అనుకోబాకండి. లోపల పెద్ద పెద్ద అమౌంట్ లో డ్రెస్సులు ఉన్నాయి. సో ఏమన్నా చూసేద్దాం పదండి. హాయ్ అండి, ఈ పింక్ టోన్ ఎగ్జిబిషన్ మీకు ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఇవాళ రేపే జరుగుతుందండి. సో 50 రూపీస్ సెంట్రల్ ఫీజు మాత్రం మర్చిపోకండి. అసలు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 5,000 కానీ 1,00,000 రూపాయల డ్రెస్ ఉందంటండి. లిటరలీ గుండె బాగా గట్టిగా పట్టుకుని చెవులు బాగా విప్పాడు వినండి. 1,00,000 రూపాయలకి డ్రెస్ కూడా ఉందంట. యాక్చువల్లీ ఫస్ట్ టైం విన్నాను ఇంత కాస్ట్లీయో. రిచెస్ట్ షాప్ ఇదేనేమో మరి ఉన్న ఎగ్జిబిషన్ అన్ని షాపుల్లోకి. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ 15% ఆఫర్ లో కూడా నడుస్తుందంటండి. ఎంఆర్పీ మీద 15% ఆఫర్ కూడా. సో ఎవరికైనా బాగా పార్టీ వేర్ కలెక్షన్స్ కావాలనుకున్నాను ఈ షాప్ మస్ట్ గా విజిట్ చేసేచ్చబ్బా. రొట్టి కొద్ది పిండి అని మరి కాస్ట్ ని బట్టి మోడల్స్ మరి వెరైటీస్ చాలా దొరుకుతాయి కదా. ఇక్కడ కూడా స్టార్టింగ్ ప్రైస్ 6,000 నుంచి మొదలండి అప్ టు 13,000 వరకు ఉన్నాయి. అంత ఇంత రిచ్ షాప్ అయినా అంటే కాదు, రెగ్యులర్ లో అంటే కొంచెం చిన్న అమౌంట్స్ లో కూడా ఉన్నాయి. జస్ట్ మీకు పార్టీ వేర్ కలెక్షన్స్ కోసం ఎవరైనా లైక్ రేపు పొంగల్ కదా, సో కొంచెం మంచిగా షాపింగ్ చేస్తారు కదా, అందుకోసం ఉంటది కదా అని ముందు కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ పెట్టా అనమాట. రెగ్యులర్ వేర్ లో లైక్ 2,000 ఆ కాస్ట్ లో కూడా ఉన్నాయండి కలెక్షన్స్. మీరు ముందే అంత అమౌంట్స్ పెట్టాను కదా అని భయపడబాకండి. మీకు ఇక్కడ జస్ట్ ఒక బెడ్షీట్ షాప్ ఉంటదని తెలియటం కోసం చిన్న బిట్ యాడ్ చేసి, అంటే పాప ఇంకా షాప్ అయినా ఆర్గనైజ్ చేసుకోలేదు. అసలు ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయండి. బ్లౌజ్ కలెక్షన్స్ అయితే హైలైట్ అన్నమాట. నేను కిందకి చూపించాను కదా ఆ రెడ్ కలర్ లోకి సిల్వర్ కలర్ ఆప్షన్ అని, ఇదేనండి. చాలా చాలా కలెక్షన్స్ బాగున్నాయి. తనది వైజాగ్ అంటండి అసలు షాపు. వీళ్ళు మీకు కస్టమైజేషన్ కూడా చేపిస్తారండి బ్లౌజెస్. యాక్చువల్లీ సారీస్ కలెక్షన్స్ కానీ బ్లౌజెస్ కలెక్షన్స్ కానీ ఈ షాప్ లో చాలా చాలా బాగున్నాయండి. ఇంకా ప్రైస్ వర్త్ అవునో కాదనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బట్ కలెక్షన్స్ కావాలి అండ్ మోడల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ షాప్ ని మస్ట్ గా విజిట్ చేసేయచ్చండి. కలెక్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బ్లౌజెస్ కూడా మీకు కొన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూపిస్తాను. ఒకసారి మీకు కూడా ఒక ఐడియా ఉంటది కదా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి అనేది. నేను మీకు కొన్ని ఓపెన్ కూడా చేసి చూపిస్తానండి. పొంగల్ కి మంచి మంచి సారీ సెలెక్ట్ చేస్తారు కదా, సో బ్లౌజెస్ కి అయితే ఇక్కడ మస్ట్ గా ప్రిఫర్ చేసేయచ్చండి. నేను మీకు ఫస్ట్ లో చూపించానే అమ్మాని కోడలు కట్టుకున్న బ్లౌజ్ అని, సో అది మీకు ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిద్దామని అలా చూపిస్తున్నా అనమాట. అదే కాకుండా ఇది కూడా సిల్వర్ మీద ఈ వర్క్ కూడా బానే ఉందండి క్లాస్ గా. లైక్ మీకు కొంచెం దగ్గరగా చూపిద్దామని ట్రై చేశాను. సారీ మీకు కొంచెం అర్థం కాకపోతే, యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం కదా వీడియోలో కనపడతా లైక్ అలా చేయటం. ఈసారి నుంచి కొంచెం కరెక్షన్ ఏమంటే చూసుకుంటానండి. మాక్సిమం దగ్గర నుంచి చూపించడం అనేది నా ఇంటెన్షన్ అంతే. అది 1,000 రూపీస్ అండి ఫ్యాంట్, స్ట్రెచబుల్ ఫ్యాంట్. ఈ వర్క్ ఉన్నదేమో 1,500 లైక్ అట్లా పడుతుందంట. ఇక్కడ 1,500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి అండ్ 5,000 ఎండ్ ప్రైస్. బట్ కలెక్షన్స్ అయితే మల్ చందేరి అని చందేరిలో ఆయన 2-3 రకాలు చెప్పారు. బట్ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అంటే క్లాస్ లైక్ అట్లా కలర్ కాంబినేషన్స్ కానీ కలెక్షన్స్ కానీ వర్త్ అనిపించాయి నాకైతే. అండ్ ఓకే ప్రైసెస్ అంటారా, అది పొంగల్ కాబట్టి ఇంకా మీకు పొంగల్ కలెక్షన్స్ తగ్గట్టే ఉంటాయండి ప్రైసెస్ కానీ కలెక్షన్స్ కానీ. ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్స్ చాలా అండి. మరి ఎప్పుడు ఒకటే చూసినా కూడా బోర్ కొట్టిద్ది కదా. ఇంకొంతసేపు మధ్యలో శారీస్ కలెక్షన్స్ చూద్దాం ఏమి ఉన్నాయి, ఎంత కాస్ట్ లో ఉన్నాయి. ఇవి ఏవైనా మీకు పార్టీ వేర్ కలెక్షన్స్ ఏనండి. రెగ్యులర్ వేర్ గా లైక్ చిన్న చిన్న అమౌంట్స్ లో అయితే ఒక్క షాప్ లో కూడా లేవు. అన్ని 1,000 అబౌవ్ లైక్ అంత వరకు 1,500 అక్కడి నుంచి స్టార్టింగ్ అండి. ఇంకా సారీస్ అంటారా 5,000 6,000 లైక్ అట్లా డిఫరెంట్ ఐటమ్స్ బట్టి మళ్ళీ కాస్ట్ మారిపోతాయి కదా. అసలు ఇంత అమౌంట్స్ పెట్టి షాపింగ్ చేస్తారా అని అనుకుంటున్నారా, అనుకోబాకండి. ఫస్ట్ నేను కూడా అనుకున్నాను ఎగ్జిబిషన్స్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది తెలుసా. నేను కూడా చూడంగా నాకు కూడా అర్థమైంది ఏంటంటే షాపింగ్ లో ఎలా చేస్తారో ఎగ్జిబిషన్స్ లో కూడా షాపింగ్ చేస్తారు. ఎందుకు ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి కాబట్టి. అండ్ ఎట్ ఏ టైం చాలా కవర్ చేసేయచ్చు అనమాట. డ్రెస్సెస్, సారీస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్ లైక్ అన్ని కలెక్షన్స్ ఒకే చోట కవర్ చేసేయచ్చు అనమాట. అందుకే ఎగ్జిబిషన్ కి అంత క్రేజ్. నాకు ఈ విషయం తెలియడానికి 4 నెలల టైం పట్టిందబ్బా. చూడటానికి చీరల్లో ఉన్నాయి అనుకుంటున్నారా, కానీ అవి డ్రెస్ 3 పీస్ సెట్ అనమాట. చందేరి బెనారస్ పట్టు ఏదో చెప్పిందబ్బా, అది 3,500 లైక్ కాస్ట్. మంగళగిరి పట్టు ఒకటి, ఆ పట్టు ఒకటి. చూడటానికి సేమ్ టు సేమ్ చీరలు డ్రెస్లు ఒకేలా ఉన్నాయి కదా. ఫస్ట్ లో చూపించిన వర్ణనాతీతమైన ఫ్యాంట్ ఇదే. 3,500 పెట్టి చినిపోయిన ఫ్యాంట్ కొనుక్కుంటారు స్వామి అని ఇట్లా తెలుగులో అనేసుకుని నవ్వుకుంటున్నా అనమాట. యాక్చువల్లీ వాళ్ళంతా హిందీ వాళ్ళు కదా, దాంట్లో ఒక అతను తెలుగు వచ్చిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు అదే కదండి ట్రెండ్ అన్నాడు. అమ్మి ఎంకమ్మాయిలకి తెలుగు వచ్చా అనుకున్నా అనమాట. నోట్ దొరదా
ఇక్కడ స్టార్టింగ్ 2,500 నుంచి మొదలు అప్ టు 16,500 వరకు ఉన్నాయంట. బట్ వీటి అసలు ఏ మోడల్ అంటారో కూడా నాకు తెలియదు. శ్రీరామచంద్ర జస్ట్ మీ కలెక్షన్స్ జస్ట్ ఒక ప్రైస్ రేంజ్ చెప్తున్నా అంతే. అంటే అసలు ఒకప్పుడు వెస్ట్రన్ వేర్ అంటే కొంచెం ఐడియా ఉంది, వీటిని ఇంకేం వేర్ అంటారో కూడా నాకు తెలియదు. ఆ తాడులతో ఆ డ్రెస్లు ఏంటో, ఇది అసలు రెయిన్ కోట్ లా ఉంది. కాకపోతే మీరు ఫ్యాషన్ గా ఏమనుకుంటారో నాకు తెలియదు. శ్రీరామచంద్ర నేను చూడాల్సి వస్తుందో. పైనుంచి కింద దాకా ఒకటే క్లాత్ అబ్బా, మిగిలిన క్లాత్ మొత్తం కుచ్చేసి పైన ప్లఫ్ ఇచ్చేసినట్టున్నాడు. హ్యాండ్స్ కూడా లేవు. ఈ డ్రెస్లు వేసుకుంటారు కావును, బెల్ట్లు కూడా మళ్ళీ వీటికి తగ్గ బెల్ట్లు కూడా ఉండాలి కావును, ఇవి కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా చూసిన వాటిలో కలర్ ఆప్షన్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి అని చూపించడానికి చిన్నదన్నమాట. అసలు ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ కోట మీద ఎంత బాగుంది అనుకుంటున్నాడు న్యాచురల్ గా. అందుకే మీకు దగ్గర చూపించడానికి ట్రై చేశాను అనమాట. ఇక్కడ శారీస్ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ అండి. 20,000 లైక్ అట్లా ఉన్నాయి ఆ బిలోనే. కలర్స్ అయితే కలర్స్ కాంబినేషన్స్ కానీ వర్క్ చాలా బ్రైడల్ అంటారు చూసారా, లైక్ అట్లా అన్నమాట. సింపుల్ గా కావాలంటే సింపుల్ గా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్ సింపుల్ మీన్స్ క్లాసీ అనుకోండి. చూసారా అసలు నాట్ వర్త్ చేశారు డ్రెస్ మెటీరియల్. అది 3,000 చిల్లర ఎంతో చెప్పారండి. అసలు ఎంత బాగుందో. ఎవరికైనా క్లాసీ లుక్ తో షాపింగ్ కావాలి అనుకుంటే ఈ షాప్ లో కళ్ళు మూసుకెళ్ళిపోవచ్చు. అసలు నాట్ వర్త్ 3,000 to 4,000 బడ్జెట్ అండి. అది ఎంత బాగుంది అనుకుంటున్నారు అసలు. ఇక్కడ కలెక్షన్స్ మాత్రం నాకు చాలా చాలా వచ్చాయండి. నాకు సారీస్ అయితే అంతేమో నాకు తెలియదు, కానీ డ్రెస్సెస్ అయితే కళ్ళు మూసుకెళ్ళిపోవచ్చప్పా. నేను మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను మార్నింగ్ 11 కల్లా వెళ్ళిపోయినప్పుడు పాపం కొన్ని షాప్స్ అప్పుడు ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు కదా అన్నట్లు నేను కొంచెమే తీసుకొచ్చాను. అసలు ఇవాళ రేపు 2 రోజులు ఉన్నాయి కదా, అండ్ దట్టు మనకు అసలు ఎగ్జిబిషన్స్ కి కొదవే లేదు. ఒకప్పుడు కాకపోతే ఇంకో అప్పటికి. సో అంత ఫీల్ అవ్వాల్సిన అంత నెసిటీ కూడా ఏం లేదు. జస్ట్ ఆ పాసిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికి అన్ని సార్లు పాసిబిలిటీ అవ్వదు కదా. సో ఎవరెవరికి పాసిబిలిటీ ఉందో వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి. క్లాస్ ఐటమ్స్ లైక్ క్లాస్ వెస్ట్రన్ వేర్ అట్లా ఆ టైప్ ఆఫ్ సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని అంతేనండి. చెప్పల్స్ కానీ లైక్ అట్లా కూడా ఉన్నాయి. మీకు తెలిసిందే కదా ఎగ్జిబిషన్స్ లో అసలు ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, ఎంత కలెక్షన్స్ లో ఉన్నాయి అనేది. సరే కానీ ఈ ఎగ్జిబిషన్ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించిందో, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో. సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఎవరైనా ఒక్కళ్ళైనా చెప్పకపోతారా లైక్ ఎలా ఉంది ఏంటి అనేది. ఆ క్రీమ్ కలర్ ది కార్డ్ సెట్ క్లాస్ గా ఎంత బాగుంది అనుకుంటున్నారు. 2 చిల్లర ఎంత చెప్పిందండి. ఇక్కడ కూడా క్లాస్ గా చాలా బాగున్నాయి ఐటమ్స్. కార్డ్ సెట్స్ ఉన్నాయి, డ్రెస్ లో ఉన్నాయి, ఐ మీన్ 3 పీస్ సెట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి అనమాట. మీకు జస్ట్ ఇది ఒక ఐటమ్ ఉంది అని తెలుస్తుంది అనేది తీసండి. నాకు చెప్తున్నాను కదా కొన్ని షాప్స్ ఇంకా ఆర్గనైజ్ చేసుకుంటున్నారని. సో వాళ్ళు అలా ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. సర్లే నీదేం పోయింది అన్ని బాగున్నాయి చేతావు అని అనుకుంటున్నారా? ఇప్పుడు షాపింగ్కి వెళ్తారు, షాప్ వాడు అబ్బా ఇన్ని ఆఫర్లు ఉన్నాయండి, మా షాప్ వాడు ఇచ్చిన ఆఫర్లు ఎవరైనా ఇస్తారా అండి లైక్ అట్లా చెప్తారు. మేము కూడా అంతే ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతి చోట అబ్బా ఎంత బాగున్నాయో అంటాం అనాలి. ఎందుకంటే ఎండకు ఆ గొడుగు పట్టాలబ్బా. మరి లేకపోతే మమ్మల్ని ఇంకోసారి ఎగ్జిబిషన్ వీడియో తీసుకొని ఇస్తారా? తీసుకొనివ్వరుగా. ఇక్కడ డ్రెస్సెస్ శారీస్ రెండో ఉన్నాయండి. డ్రెస్సులు స్టార్టింగ్ ప్రైస్ 1,300 నుంచి మళ్ళీ అప్ టు 5,000 వరకు లైక్ అట్లా ఉన్నాయి. శారీస్ మాత్రం 8,000 10,000 లైక్ అంత వరకు ఉన్నాయి అనమాట. షాప్ లో ఐటమ్ అమ్మేవాడికి కూడా నా అంత కష్టం రాకూడదు బై. నీ కష్టం ఏంటి అనుకుంటున్నారా? అసలు ఐటమ్ తెలియకుండా ఎక్స్ప్లెయిన్ చేయటం ఎంత కష్టమో మీకు తెలుసా? అసలు వాళ్ళేమో చాలా చాలా పేర్లు చెబుతారు, అయ్యేమో గుర్తుండి చావు. పోనీ చిన్న చితక అనుకుంటున్నారా? ఇంత పెద్ద లిస్ట్ ఇప్పుతారు ఒక్కొక్క షాప్ కి వెళ్తే. అంత లిస్ట్ గుర్తుపెట్టిన బుర్రన్నా కాకపోతే పేట బుర్ర అయిపోయా. మీరేమన్నా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారా? అదే లేకపోయా. కష్టాన్ని అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై. ఇక్కడ ఆ కొంచెమే ఉన్నాయి అనుకుంటున్నారా? అవి 1,800 2,000 2,500 లైక్ అట్లా ఉన్నాయి ఆ హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ ఏ ఐటమ్ పెట్టినా క్లాసే అబ్బా. డ్రెస్సులు అవ్వు, జ్యువెలరీని అవ్వు, చెప్పులు అవ్వు, హ్యాండ్ బ్యాగ్స్ అవ్వు, ఆల్ ఆర్ క్లాసీ ఎగ్జిబిషన్ లో ఏ కన్వెన్షన్ సెంటర్ లో. ఇది నాకు తెలియని నేను చెప్పలేని జ్యువెలరీ కలెక్షన్ అండి. ఎందుకన్నానంటే ఆ మాట ఇది 1 గ్రామ్ గోల్డా, బెంటెక్సా, లేదంటే సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అంటారే లైక్ ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీనా, ఆర్టిఫిషియల్ జ్యువెలరీనా అట్లా. అసలు దీన్ని ఏమంటారు నాకు తెలియదు. మీలో ఎవరైనా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఉంటే దీన్ని ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అంటారు చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి నేను అదే చెప్తా. తెలియనప్పుడు అడగడంలో తప్పులేదు, తెలిసినప్పుడు చెప్పడంలో కూడా తప్పులేదు కదా. ఓన్లీ పాపని తెలియలేదని చెప్పండి, మళ్ళీ వెనక వెటకారంగా కమెంట్ పెట్టబాకండి ప్లీజ్. తెలియలేదు కాబట్టి చెప్పమంటున్నా అంతే. కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఈ ఒక్క షాపే కాదు, ఇంకా 1 or 2 షాప్స్ ఉన్నాయి జ్యువెలరీలో. బట్ ఇక్కడ నల్ల పూసల కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి.
చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా లైక్ అట్లా సైజుల వారీగా అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంతంటే పోగులు స్టార్టింగ్ ప్రైస్ 500 నుంచి అన్నారండి. సో మీకు మీ రిమైనింగ్ ఐటమ్స్ ఏ టైప్ ఎంతెంత కాస్ట్ లో ఉంటాయో తెలుస్తుంది కదా. నేనైతే ఇంక వేరే అడగలేదండి. ఇక్కడ పోగులు కూడా చిన్న చిన్నవే కానీ వెంకటేశ్వర స్వామి మీద లైక్ అట్లా నామాలతో అట్లా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. కలెక్షన్స్ బాగున్నాయి. ఈ కాస్ట్ అంటారా అది నాకు తెలియదు. సో దట్ నేను కామెంట్ ఏం చేయలేను తెలియని దాని గురించి. అండ్ నేను మీకు ఫాస్ట్ లో చూపించాను కదా కుంకుమ భరణ, డిఫరెంట్ టైప్ ఆఫ్ కుంకుమ భరణ, అది ఈ షాప్ లోనే. ఇంకది కాకుండా వెంకటేశ్వర స్వామి ఉంటుంది. నేను వెంకటేశ్వర స్వామి లాస్ట్ టైం చూసాను. ఇట్లా ఉయ్యాలొగితే అటు ఇటు ఉన్న కుంకుమ భరణ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో కలెక్షన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయండి. చెవికి పెట్టుకునే కూడా దీన్ని ఏంటో అంటున్నారు కదా ఇప్పుడు, అసలు అవి కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. 2 బాక్సెస్ అంటే కలెక్షన్స్ బాగానే ఉన్నట్టు. ఈయన మీకు ఆఫ్లైన్ లో అవైలబిలిటీ ఉండడండి, జస్ట్ ఆన్లైన్ లో మాత్రమే. సో దట్ మీకు వాట్సాప్ నెంబర్ మీకు యాడ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా కలెక్షన్స్ బాగున్నాయి లేదు మీకు ఎక్కడికైనా ఆర్డర్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ కి మెసేజ్ చేస్తే ఆయన మీకు ఆన్సర్ ఇస్తారంట. సో దట్ మీకు ఆ నెంబర్ యాడ్ చేద్దామని యాడ్ చేశానండి. ఇది మళ్ళీ వేరే కలెక్షన్ అండి. ఇది మీకు పక్కన ఫ్యాన్సీ షాప్ ఉంది. సో దట్ ఆ షాప్ లో ఉన్న కలెక్షన్స్ అండి. ఇందా కలెక్షన్స్ కి దీనికి కంపేర్ చేసుకోకండి. ఇది ఫ్యాన్సీ షాప్ లో ఉన్న కలెక్షన్. సో దట్ మీకు కాస్ట్ మళ్ళీ మారిపోతుంది. మీన్ క్లిప్పులు బ్యాండ్లు ఉన్న షాప్ లో ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో దట్ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇది కూడా ముందు చూపించిన జ్యువెలరీ దాంట్లోకి కలిపేసుకోకండి. మీకు మాక్సిమం 3 పీస్ సెట్ 2 పీస్ సెట్ ఎక్కువ కలెక్షన్స్ రెడీమేడ్ లోనే ఉన్నాయండి. మీకు క్లాత్ గా అంటే లైక్ కోటాస్ మీద లైక్ అట్లా ఉన్నాయి కానీ పట్టు టైప్ ఆఫ్ లైక్ ఇంకా కొంచెం క్లాస్ గా కావాలి అనుకున్నా కూడా మీకు రెడీమేడ్ మీకు అవైలబిలిటీ ఉన్నాయండి. సో మీకు అన్ని సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయని చెప్తున్నారు చెప్పడానికి. మీడియం నుంచి XXL 5XL అట్లా సైజెస్ ఉంటాయి కదా అక్కడ వరకు కూడా. బట్ అన్ని షాప్స్ లో అన్ని అవైలబిలిటీ లేవండి. కొన్ని షాప్స్ లో కొన్ని సైజెస్ కొన్ని మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఒకసారి అది కూడా చూసుకోండి. ఆ క్లాత్ కి ఆ డిజైన్ కి ఆ ప్రైస్ వర్త్ అవునో కాదో షాపింగ్ చేసిన వాళ్ళు కానీ లేదంటే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఇంక ఇవన్నీ ప్యూర్ కాశ్మీరీ సిల్క్ ఐటమ్స్ అండి. లైక్ 2500 నుంచి స్టార్టింగ్ అప్ టు 80,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. బట్ శారీస్ అయితే చాలా 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 బాగున్నాయి. బట్ కాశ్మీరీ సిల్క్ కి ఎందుకు అంత క్రేజో నాకు తెలియదు. కానీ ఇంకా ఎక్కడ లైక్ ఎలా అంటే పట్టు చీర వస్తుంది కదా 80,000 1 lakh పెట్టుకుంటే. బట్ ఇంత కాస్ట్ పెట్టి ఇంత సిల్క్ ఐటమ్స్ కూడా కొంటారు అనేది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తున్నాను ఎగ్జిబిషన్స్ లో. కాశ్మీర్ సిల్క్ అంటే అదే కాస్ట్ లో ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయిలే కానీ బట్ సిల్క్ దానికి కూడా అంత కాస్ట్ ఉంటుందా అనిపించింది. ఇంక ఇవన్నీ మనకి కాటన్ టైప్ ఆఫ్ అండి కలెక్షన్స్. సో ఇవి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి అనుకుంటున్నాను, లైక్ 1000 అట్లా. కానీ నాకు అడగటానికి అక్కడ ఎవరు లేరు. సో దట్ మీకు జస్ట్ ఒక ఐటమ్ ఉంటదిలే తెలుస్తుందిలే అన్నట్టు కొంచెం క్లిప్ యాడ్ చేశాను అంతే. నాకు లైట్ కలర్స్ కానీ క్రీమ్ కలర్ కానీ ఎక్కడైనా కనపడితే టక్కన ఆగిపోతా అనమాట. ఎంత క్లాసీగా ఉందో చూడటానికి కదా. క్రీమ్ కలర్ నాకు అందుకే చాలా బాగా నచ్చుతుంది. ప్యూర్ వైట్ లో చూడండి ఎంత బాగుందో. ఇది కార్డ్ సెట్ అండి. 2 చిల్లర్ లైక్ అట్లా చెప్తుంటాను. బట్ ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయమని చెప్తాను. బట్ ఎవరికో చూపిస్తుంటే నేను తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయి అనుకుంటున్నాను అసలు. ఇంకా పేరు పెట్టడానికి కూడా లేదనమాట, అంత బాగుంది కలెక్షన్. లైక్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ లైక్ అట్లా 2 కలర్స్ కాంబినేషన్స్ తో చాలా అంటే చాలా చాలా బాగుందండి. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది అనుకోండి. అంటే అందరికీ అన్ని నచ్చవు కదా. ఇవి అన్ని చందరి పట్టు సారీస్ అంటండి. 7,000 నుంచి స్టార్ట్ అప్ టు 45,000 వరకు ఉన్నాయంట. బట్ డిఫరెంట్ పట్టు సారీస్ కాదు, ఒకటే ఐటమ్. ఆ ఐటమ్ లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. లైక్ కొన్ని బుటాస్ కొన్ని వర్క్స్ లైక్ అట్లా వాటిలో వేరియేషన్ ఉంది కానీ పట్టు మాత్రం చందరి పట్టు ఒక్కటే అనమాట. దాంట్లో ఒక చీర చూపించాడు, ఎంత బాగుందో చూడండి. చాలా చాలా బాగుంది కదా. దాని మీద వర్క్ కూడా వచ్చిందండి. అండ్ పట్టు టైప్ చాలా మెత్తగా భలే ఉంది క్లాత్. ఈ ఎగ్జిబిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లైక్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అండ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, అది మీకు ప్రైసెస్ వర్త్ అవునా కాదా అనేది కమెంట్ చేశాను అనుకోండి. ఓకే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్స్ లో ఇలా ఐటమ్స్ ఉన్నాయి, లైక్ ఈ కాస్ట్ లో ఎక్కువ తక్కువ అని తెలుస్తుంది అనమాట. ఓన్ బొటిక్ ఉందంటండి మంగళగిరిలో. సో ఇక్కడ మీకు లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి కస్టమైజేషన్ చేసిస్తారంట. లైక్ పెళ్లిళ్ళకి ఇట్లా వర్క్ బ్లౌజెస్ కానీ లైక్ మగ పిల్లలకి కానీ అట్లా అన్ని విధాలా ఉన్నాయంట. అది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో ఉందండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా చేసినా ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారంట.
లెహెంగాస్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, మనకి సారీస్ మీద బ్లౌజెస్ కానీ, జెంట్స్ కానీ అట్లా అన్నిటికీ కస్టమైజేషన్ చేస్తారండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా అక్కడ ఫాలో అయిపోవచ్చు. చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. మీకు ఇంక ఎగ్జిబిషన్ లో కొంచెం డిఫరెంట్ గా ఉన్నదంటే ఈ షాపేనండి. ఇక్కడ మీకు ఆ రైట్ లో స్పాట్ లో కస్టమైజేషన్ చేసిస్తారంట ఏ ఐటమ్ కావాలన్నా. సో ఇక్కడ అప్ టు స్టార్టింగ్ ప్రైస్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కాస్ట్ కేటగిరీస్ ఉన్నాయండి. జస్ట్ మీకు ఈ ఐటమ్స్ ఉన్నాయని చూపించమన్నారు, అందుకే మీకు ఐటమ్స్ వరకు మాత్రమే చూపిస్తున్నాను. అండ్ మీకు ఏ ఐటమ్ అయినా నుంచి ఐ మీన్ మీరు అక్కడ మాకు ఈ మోడల్స్ కావాలి అట్లా అంటే స్పాట్ లో కస్టమైజేషన్ చేస్తారంట. ఇంక ఇది అన్ని ఆర్గానిక్ రిలేటెడ్ ఐటమ్స్ అండి. సోప్స్ కానీ, లిప్ బామ్స్ కానీ, లైక్ బ్రషెస్ కానీ, టంగ్ క్లీనర్స్ కానీ అన్ని ఇంకా ఆర్గానిక్ అన్నమాట. ఇంక మీకు బాత్ పౌడర్ లైక్ అన్ని ఉంటాయండి. ఫైనల్ గా ఇది నా ఎగ్జిబిషన్ వీడియో అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి.